నమస్కారం. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. రాఖీ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది అన్నా చెల్లెళ్ళ అనుబంధం. కానీ ఈ పండుగ వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం కూడా ఉంది. ఈ రోజుని మనం జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటాం. రాఖీ పౌర్ణమి రోజున జంధ్యం ధరించడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఈ వీడియోలో మనం ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం. రాఖీ పౌర్ణమి రోజున జంధ్యం ధరించడం అనేది ఒక ముఖ్యమైన వేద సంస్కారం. దీన్ని ఉపనయనం అని కూడా అంటారు. ఈ రోజున ఉపనయనం అయిన వారు తమ పాత జంధ్యాన్ని తీసివేసి కొత్త జంధ్యాన్ని ధరిస్తారు. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, దీని వెనుక ఎన్నో పవిత్రమైన ఉద్దేశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మొదటి కారణం ఏంటో చూద్దాం. పూర్వకాలంలో వేద విద్యను అభ్యసించేవారు శ్రావణ పౌర్ణమి నాడు ఉపనయనంతో పాటు మళ్ళీ వేదాధ్యాయం ప్రారంభించేవారు. కొత్త జంధ్యం ధరించడం అనేది ఈ పవిత్రమైన పునఃప్రారంభానికి ఒక సంకేతం. ఇప్పుడు రెండో కారణాన్ని చూద్దాం. జంధ్యం ధరించిన ప్రతి ఒక్కరూ గాయత్రి మంత్రాన్ని జపిస్తారు. ఈ రోజున ప్రత్యేకంగా గాయత్రి పూజ చేసి కొత్త జంధ్యం ధరించడం వల్ల గాయత్రి దేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. జంధ్యం ధరించడం వల్ల కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా లాభాలు ఉన్నాయని చెప్తారు. ఇది మనసుకు, శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి మరియు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిని చేరుకోవడానికి సహాయపడుతుంది. జంధ్యం ధరించినప్పుడు పాటించవలసిన నియమాలు, మంత్రాల గురించి పండితులు ఎన్నో విషయాలు చెప్పారు. ఈ రోజున రాఖీ కట్టుకునేటప్పుడు ఈ గొప్ప సాంప్రదాయాన్ని కూడా గుర్తుంచుకోండి. అన్నా చెల్లెళ్ళ ప్రేమతో పాటు జంధ్యం ధారణ ద్వారా ఆధ్యాత్మికంగా కొత్త శక్తిని పొందండి. అందుకే రాఖీ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. ఈ విధంగా మన పండుగలు ఎంతో గొప్ప సంస్కృతిని, సంప్రదాయాన్ని కలిగి ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ సమాచారం మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి.